హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆధార్‌లో ఈ మధ్య కొన్ని చేంజెస్ వచ్చాయి. అంటే లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అవి మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మునుపటిలాగా ఇంతకుముందు మన డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేది వస్తుంది కదా! ఇప్పుడు ఎవరైనా గాని ఆధార్ అప్డేట్ చేసుకుంటే అవేవి రావు మీకు. కాకపోతే ఓన్లీ ఇయర్ మాత్రమే కనిపిస్తుందనమాట ఆధార్. రిమైనింగ్ డేటు, మంత్ అనేది మీకు తర్వాత మీరు అడ్రెస్‌లో కూడా మీ ఫాదర్ నేము, మీ హస్బెండ్ నేమ్ అలా ఏదైనా కేర్ ఆఫ్ అనేది పెడుతుంటారు కదా! అది కూడా ఇక నుంచి ఆధార్‌లో మనకు కనిపించదనమాట. ఈ అప్డేషన్ దేనివల్ల వచ్చిందంటే ఆధార్ కార్డ్‌తో చాలా వరకు మోసాలనేది జరుగుతున్నాయి. ఫేక్ అడ్రెస్‌లు పెట్టడం గాని, ఫేక్ డేట్ ఆఫ్ బర్త్‌లు పెట్టడం గాని, ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి చాలా వరకు ఫేక్‌వి చాలామంది సృష్టిస్తున్నారు. దానివల్ల ఈ అప్డేషన్ అనేది వచ్చిందనమాట. ముఖ్యంగా ఇప్పుడు ఆధార్ అనేది ఎవరైతే 10 ఏండ్లు అయిపోయి ఉంటదో అప్డేట్ చేసి వాళ్ళు మళ్ళీ అప్డేట్ అనేది చేసుకోవాలి. చిన్న పిల్లలైతే 5 ఏండ్ల కింద ఉంటే వాళ్ళ ఫాదర్ గాని ఎవరైనా గార్డియన్ ఉంటారు కదా! వాళ్ళ ఆధార్‌తోనే అప్డేషన్ అవుతుంది. 5-7 ఇయర్స్ మధ్యలో గాని ఉంటే వాళ్ళు బయోమెట్రిక్ అనేది కంపల్సరీగా చేయించాలనమాట. మీరు సచివాలయంలో చేయొచ్చు. మీ సేవా సెంటర్‌లో చేయొచ్చు. 10 ఇయర్స్ దాటి ఉంటదో అప్డేట్ చేసే ఆధార్ కార్డ్ వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు డాక్యుమెంట్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అంటే ఒకరికి 2 ఆధార్ కార్డ్‌లు ఉండడం ఇలా కూడా కొన్ని జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి డాక్యుమెంట్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. మనం మామూలుగా యూఐడీఐ వెబ్‌సైట్‌లోకి వచ్చినప్పుడు మనం ఓన్‌గా చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్‌గా మై ఆధార్‌లోకెళ్ళి డాక్యుమెంట్ అప్డేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టు సబ్మిట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇక్కడ క్యాప్చా, లాగిన్ విత్ ఓటీపీ అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓన్లీ అడ్రెస్ అప్డేట్. ఇప్పుడు అడ్రెస్ అప్డేట్‌లో ఇంతకుముందు మనము టోటల్ కేర్ ఆఫ్ గాని, సన్ ఆఫ్ గాని, డాటర్ ఆఫ్ గాని ఇచ్చేవాళ్ళం అనమాట. మీకు ఈ యూఐడీఏ పోర్టల్‌లో మీరు ఏదైతే కేర్ ఆఫ్ అడ్రెస్ ఉందో అది కంపల్సరీగా మీకు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. మీరు గవర్నమెంట్‌కి ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు అక్కడ కూడా కనిపిస్తుంది. ఓన్లీ ఆధార్ కార్డ్ ప్రింట్‌లో మాత్రమే మీకు కేర్ ఆఫ్ గాని, సన్ ఆఫ్ అనేది మీకు కనిపించదనమాట. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బేస్ చేసుకొని చిన్న పిల్లలు ఉన్నారు కదా! 5 ఇయర్స్ లోపల వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డ్‌తో అప్డేట్ చేసుకోవచ్చనమాట. అప్డేట్ చేయాలనుకున్నప్పుడు డాక్యుమెంట్ ఈ అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్‌లోకెళ్ళి మనం అప్డేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. డాక్యుమెంట్ చూడండి. పాస్‌పోర్ట్ గాని, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు. పాన్ కార్డ్ అనేది అడ్రెస్ పనికిరాదు. ఓన్లీ దీనికి గుర్తింపు పత్రంగానే యూజ్ అవుతుందనమాట. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెండిటికి ఉపయోగపడుతుంది. అడ్రెస్‌కి ఉపయోగపడుతది. మీకు ఐడెంటిఫికేషన్ కింద అంటే గవర్నమెంట్ నుంచి జారీ చేసిన ఫోటో ద్వారా ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉంటే అది కంపల్సరీగా యూజ్ అవుతదనమాట. వీటిలన్నిట్లో ఏది తీసుకున్నా మీకు సరిపోతది. ఆధార్ కార్డ్‌లో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన పాస్‌పోర్ట్ ఉండొచ్చు. తర్వాత పాన్ కార్డ్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ మార్చలేము. రేషన్ కార్డ్ ఉపయోగపడుతది. ఓటర్ ఐడీ ఉపయోగపడుతది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ అనేది పనికిరాదు. వీటిలో ఏదన్నా ఒకటి మనం తీసుకొని ప్రూఫ్ కింద పెట్టుకోవచ్చనమాట. ప్రూఫ్ అనేది ఏం పెట్టాలనే దానికి అది. తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్ ఉంది కదా! ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు అడ్రెస్ మాత్రం మనం చేసుకోవచ్చనమాట. అది కూడా నో లిమిట్ అని ఇచ్చారు. ప్రొసీడ్ అప్డేట్ అని కొడితే ఇక్కడ మీకు మీ అడ్రెస్ మొత్తం క్లియర్ కట్‌గా కనిపిస్తది. మీరు కేర్ ఆఫ్, సన్ ఆఫ్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ లేదనమాట. మీరు ఆ ఆప్షన్ అనేది తీసేసారు చూడండి పూర్తిగా. సన్ ఆఫ్, ఇన్ ఆఫ్ అనేది లేదు. హౌస్, బిల్డ్, అపార్ట్మెంట్, స్ట్రీటు, ఏరియా, ల్యాండ్‌మార్క్, పిన్ కోడ్. ఇప్పుడున్న ప్రెజెంట్ ఇదనమాట. ఇంతకుముందు ఫాదర్ పేరు అవన్నీ ఉండేటివన్నమాట. హౌస్ ఇదని. అలాంటిదేం లేదు ఇప్పుడు ప్రెజెంట్. మీరిప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఆప్షన్ తీసేసి మీరు అప్డేట్ చేసుకోవాలనమాట. సచివాలయంలో గాని, మీ సేవా సెంటర్‌లో గాని మీరు కేర్ ఆఫ్ అనేది ఆప్షను బై మిస్టేక్ ఆపరేటర్ ఎవరైనా చేసినా కూడా అది తీయించేసి ఓన్లీ అడ్రెస్ మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. అడ్రెస్ అప్డేట్‌లో మీరు ముఖ్యంగా ఓన్లీ ఈ 4 డీటెయిల్స్ మాత్రమే మీరు అప్డేట్ చేసుకొని తర్వాత మీరు ఇక్కడ మీకు సంబంధించినయి ఇప్పుడు చెప్పాను కదా డాక్యుమెంట్స్ వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ ఉంది కదా! ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద సబ్మిట్ చేస్తే పేమెంట్‌కెళ్తది. పేమెంట్ చేసిన తర్వాత రూ. 50 చార్జ్ అనమాట. ప్రతిసారి మీరు ఎన్ని సార్లు చేస్తే అన్ని రూ. 50 చేసి మీరు పేమెంట్ ఓకే అయిన తర్వాత మీరు చెక్ చేసుకున్నప్పుడు అది అప్డేట్ అయిపోద్దనమాట. ఈ విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ఇక మీదట పాత ఆధార్ కార్డులు ఎవరెవరికి ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. ఇది లేటెస్ట్ అప్డేట్ న్యూస్. ఇంకా ఏదన్నా ఫర్దర్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తే మళ్ళీ మరొక వీడియోలో మీ ముందు ఉంచుతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.